మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రభునందు ప్రియులారా, బాగున్నారు కదా? దేవుడు నా మదిలో పెట్టినటువంటి కొన్ని మాటలు బైబిల్ యొక్క గొప్పతనము, దేవుని యొక్క గొప్పతనము ప్రపంచానికి వివరిద్దాం అన్న ఒక సదుద్దేశంతో ఈ వీడియో చేస్తూ ఉన్నాను. చాలామంది ఈరోజు మన సమాజంలో చూస్తే బైబిల్ని మరి ఎలా పడితే అలా కించపరిచి మాట్లాడుతూ ఉన్నారు. బైబిల్ భూత పుస్తకం అని, భారతదేశానికి బైబిల్ ప్రమాదం అని, బైబిల్ గ్రంథంలో మరి మంచి విషయాలు నేర్చుకోవడానికి అనుకూలంగా లేవు అని కొంతమంది మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతూ ఉన్నారు. అలాంటి వారి మనోనేత్రాలు కూడా నా దేవుడు వెలిగించునుగాక. ఆమేన్. కాబట్టి ఈరోజు బైబిల్ నుండి ఒక మంచి మాట చూసుకుందామా? మన బాధ్యత, క్రైస్తవుల మీద భారం, బాధ్యత ఉంది. బైబిల్ యొక్క గొప్పతనం, దేవుని యొక్క గొప్పతనం తెలియజేసే ఉద్దేశంలో దేవుడు నన్ను పురుకొల్పాడు. సో ఒక మంచి మాట చూసుకొని మనం ముందుకు వెళ్ళిపోదాం. ఈరోజు అంశంలో క్లుప్తంగా చెప్తానండి. సాధ్యమైనంత వరకు మీరు స్కిప్ చేయకుండా చూడండి. నన్ను ఫాలో అయ్యే వాళ్ళు కూడా ఈ వీడియోలో పాలు పంపులు పొందుకొని ధన్యులు కాగలరని నేను ఆశిస్తున్నా. యోహాను సువార్త 3వ అధ్యాయం 16లో ఉంటుంది ఒక మాట, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అని. మరలా యోహాను భక్తుడు 3 పత్రికలు రాస్తూ మొదటి పత్రికలో 4వ అధ్యాయము 8లో ఒక మాట అంటాడు, దేవుడు ప్రేమాస్వరూపే ఉన్నాడని. 10లో ఒక మాట అంటాడు, మనము ఆయన ప్రేమించితేమని కాదు కానీ ఆయన మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు దేవుని కుమారుని పంపించానని ఉంటుంది అక్కడ. మరలా 4:20లో 19లో మొదట ఆయనే మనల్ని ప్రేమించను, మనము ప్రేమిస్తూ ఉన్నాము. అంటే ఆయన ప్రేమించి అయిపోయిందండి, మనం ప్రేమిస్తూ ఉన్నాం. ఇంకా కొన్ని ప్రవక్తల గ్రంథాల్లో ఉంటుంది, దేవుడు శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాడు అని ఉంటుంది. మరి ఈ ప్రేమ, దేవుని ప్రేమ అనేది బైబిల్ గ్రంథంలో మంచి విషయం కాదా, మంచి మాట కాదా? ఎవరైతే మిడిమిడి జ్ఞానంతో బైబిల్ గ్రంథం అంతా భూత పుస్తకము, ఒక్క మంచి విషయం కూడా లేదు అంటున్నారో వాళ్ళు కూడా ఈ భవిష్యత్తులో ఈ వీడియో చూస్తారండి. నా దేవుడు వాళ్ళ దాకా తీసుకెళ్తాడు. మరి ఇంత ప్రేమ చూపించాడు దేవుడు బైబిల్ గ్రంథంలో. ఎలాంటి ప్రేమ చూపించాడు? శాశ్వతమైన ప్రేమను చూపించాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. దేవుడు ప్రేమాస్వరూపి అట. దేవుడు ప్రేమాస్వరూపి అట. నేను ఒక మాట చెప్తాను, బైబిల్ని వ్యతిరేకించే నా సహోదరులారా, మీరు వ్యతిరేకించినా మీరు మా సహోదరులే, దేవుని బిడ్డలే. మీకు తెలియక అలా చేస్తున్నారు. చాలామంది నరహత్య చేసి, దొంగతనం చేసి, వ్యభిచారం చేసి, కొన్ని కుటుంబాలకు అన్యాయం చేసి, ఏమండి ఎన్నో రకాలుగా సువార్తను అడ్డగించి, చర్చిల్ని కూలగొడుతూ, సువార్తను అడ్డుకుంటూ, సేవకులను చంపుతూ, ఎన్నో రకాలుగా ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మీరు అనుకోవచ్చు, మేము ఇంత చేస్తున్న యేసుప్రభు మౌనంగా ఉన్నాడు ఏంటి అని. ఎందుకు తెలుసా మౌనంగా ఉంది? ఆయన చేతగాని వాడు కాదు. చేతగాని వాడు కాదు. ఎందుకు తెలుసా మౌనంగా ఉంది? ఆయన ప్రేమను బట్టి మారు మనసు పొందుకుంటారు. ఇంకొక అవకాశం ఇద్దాం, ఎందుకంటే పొద్దున భవిష్యత్తులో యుగయుగాలు ఆరని అగ్నిగుండం అనేది ఒకటి ఉంది. ఇద్దాం అవకాశం ఇద్దాం, మారు మనసు పొందుతారు. సరే నన్ను తిట్టని, నా బిడ్డలను తిట్టని, సువార్తను అడ్డుకొని వారికి మరొక అవకాశం ఇస్తారని ఎన్నో మార్లు ఆయన ఎన్ని అవకాశాలు ఇచ్చాడంటే కొంతమందికి అర్థం కావట్లా, కొంతమంది అజ్ఞానులకు అర్థం కావట్లా. ఏమంటే బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడండి, ఆదిమ సంఘాన్ని హింసించిన వ్యక్తి ఒక అతను ఉన్నాడు. ఆయన పేరు పౌలుగా మారకముందు ఆయన సౌలు. ఆయన ఆదిమ సంఘాన్ని ఎన్నో విధాలుగా హింసించాడు, అనేక మందిని చంపాడు. క్రైస్తవుల్ని భూమి మీద లేకుండా చేయాలని రోమా సామ్రాజ్యం దగ్గర ఒక తాకీదు, ఒక ఆజ్ఞ జారీ, ఒక సర్టిఫికెట్ని పుట్టించుకొని ఇది ఉంది, నాకు ఈ అధికారం ఉంది అని తన యొక్క వృత్తి, తన ప్రాణ వృత్తిగా భావించాడు. క్రైస్తవుల్ని హింసించడమే తనకు ఒక ప్రాణ వృత్తి అయిపోయింది. చివరికి అతను బ్రతికేమైంది మీ అందరికీ తెలుసు. దమస్కు గుమ్మం పట్టణం దగ్గర ఆయన దేవుని ద్వారా దర్శించబడి ఆనాడు ఎంతమంది క్రైస్తవులు అయితే హింసించాడో, తర్వాత ఆయన దేవుని కొరకు హింసలు పాలయ్యాడు, దేవుని ప్రజల కొరకు హింసలు పాలయ్యాడు. చివరికి యేసు ప్రభు తర్వాత యేసు ప్రభు నన్ను చూసి మాదిరి మీరు నేర్చుకోనని అన్నంత ఒక స్థాయికి ఎదిగాడు. అంటే ఆ పౌలు అనే వ్యక్తి దేని బట్టి తెలుసా?
వాస్తవానికి దేవుడు అతన్ని చంపేయచ్చు. ఏమంటే మనుషుల్ని దేవుడు చంపేయాలంటే ఎంత పని? కంటిలో నలుసు అంత పని, ఇసుమంత పని. చూడు, మారతాడు, 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 మారు మనసు పొందుకుంటాడు. ఈ వ్యక్తి నాకు అవసరము, ఈ వ్యక్తి భవిష్యత్తులో నా కొరకు శ్రమల పాలవుతాడు, నా కొరకు సాక్షిగా నిలబడతాడు అని దేవుడు పౌలును ఉద్దేశించాడు కాబట్టి అవకాశం ఇచ్చాడు. దేన్ని బట్టి తెలుసా? తన ప్రేమను బట్టే. చివరికి కొన్ని ఉత్తరాలు రాశాడు సంఘాలకు, కొన్ని పునాది సిద్ధాంతాలు రాశాడు పరిశుద్ధాత్మ ప్రేరేపణలో. ఏమండి, యేసు తర్వాత యేసు, నేను ఆయన ఫాలో అయ్యాను, మీరు నన్ను ఫాలో అయ్యి మాదిరిగా మీరు నన్ను చూసి నేర్చుకోండి అన్న ఒక మాట పలికిన వ్యక్తి బైబిల్ గ్రంథంలో ఒక పౌలు. పౌలు కంటే మీరు పెద్ద ఇదేం కాదు కదా సహోదరులారా, సహోదరులారా. పౌలు అంత ఇదేం కాదు కదా మీరు. సో మీరు అనుకోవచ్చు, మేము ఇంత చేస్తున్న దేవుడు మౌనంగా ఉంటున్నాడు ఏంటి, మీ దేవుడు లేడు, మీ దేవుడు అబద్ధమని. నో 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 నో, నా దేవుడు నిజమైన వాడు, నా దేవుడు ప్రేమ కలిగిన వాడు. ఆ ప్రేమను బట్టి నిన్ను భరిస్తున్నాడు, ఆ ప్రేమను బట్టి మిమ్మల్ని సహిస్తున్నాడు. నా ప్రభునందు పిల్లరా, ఆలోచించేయండి, అర్థం చేసుకోండి. దేవుని కోపానికి మీరు చోటు ఇవ్వద్దు, దేవుని ఉగ్రతకు మీరు చోటు ఇవ్వద్దు, దేవునికి మీరు కోపం రేపొద్దు దయచేసి. ప్లీజ్, మీకు 2 చేతులు జోడించి చెబుతా ఉన్నా. దేవుని ప్రేమ ఎంత గొప్పదో ఈ బైబిల్ గ్రంథంలో ఉంది. ఆ ప్రేమే మన పాపములను కప్పిందంట. ఆ ప్రేమే ఆయన్ని సిలువుకి ఎక్కేలా చేసింది. దేవుని ప్రేమతో చెలగాటమాడద్దు. ఇది మరి మంచి మాట కదా బైబిల్ గ్రంథంలో? ఎందుకు అలా మాట్లాడుతున్నారు అజ్ఞానంగా? బైబిల్ గ్రంథంలో మంచి మాటలు లేవా? ఆలోచించేసి ఎప్పుడు అలా మాట్లాడద్దు ప్లీజ్. నేను మీకు ఇంకా టూకీగా అందించానండి. ఒక ప్రేమ గురించి చెప్పాలంటే మనకు రోజులు సరిపోవు. కాబట్టి ఇంకా డైలీగా మెసేజ్లు వస్తాయి. దేవుని యొక్క గొప్పతనం ఏంటో, బైబిల్ ఏం చెప్పింది దేవుని గురించి, అన్ని విషయాలు నేను బయట పెడతాను. ఎందుకంటే ఇంకా అనేక మంది ఉన్నారు ప్రభు నమ్మిన వాళ్ళు. వారి మనోన్నతాలు నా దేవుడు వెలిగించునుగాక ఈ వీడియోల ద్వారా. మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. చివరిదాకా చూసినందుకు నా కొరకు ప్రార్థన చేయండి. నా పరిచర్య కొరకు ప్రార్థన చేసి మీరు కూడా ధన్యులు కాగలరని మీ అందరికీ ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఈ వీడియో ముగిస్తూ ఉన్నా.